నమస్కారం, వెల్కమ్ టు ఆర్కే న్యూస్. నా పేరు సురేష్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. గద్వాల్ సంఘటన బాధితులకు ప్రభుత్వం సాయం, నష్టపరిహారం చెల్లించిన ప్రభుత్వం. విదేశాల్లో ఉన్నతాభ్యాసం, కొలువులేక చొరకల అభ్యాసం. కాంగ్రెస్ రాజ్యసభ కొత్త సభ్యులకు సత్కారం, పొగడ్తలతో తడిసి ముద్దైన ముఖ్యమంత్రి రోసయ్య. కాలుష్య ఫ్యాక్టరీలపై ఉక్కుపాదం, వ్యర్థ పదార్థాలను చెరువుల్లోకి వదిలితే కఠిన చర్యలు. విజయవాడలో నకిలీ డ్రగ్స్, నల్గొండ నకిలీ సీడ్స్, రాష్ట్రమంతటా నకిలీల బెడద, గగ్గోలు పెడుతున్న జనం. పొన్నాలను సాగనంపండి, రోసయ్యకు బాబు డిమాండ్. ఇక వార్తల్లోకి వెళ్తే, గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలకవర్గ సమావేశాలు ముగిశాయి. నాలాలపై ఆక్రమణలు, కార్పొరేటర్లకు నిధుల కేటాయింపు, రామ్కీ ప్రాజెక్టుకు చెత్త కేటాయింపు తదితర అంశాలపై రెండో రోజు సమావేశం వాడివేడిగా సాగింది. కార్పొరేటర్లు లేవనెత్తిన పలు ప్రశ్నలకు అధికారుల సమాధానం దాటవేశారు. కొల్లేరు సరస్సును చిత్తడి నేలల పరిరక్షణ పరిధిలోకి తీసుకువచ్చే జీవో ముసాయిదాను వ్యతిరేకిస్తూ కొల్లేటి గ్రామాలకు చెందిన పెద్దలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ జెడ్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. చిత్తడి నేలలు పరిరక్షణ పరిధిలోకి కొల్లేరు సరస్సును తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఇటీవలే కోట్లకు పడగలెత్తిన మద్యం టెండర్ల వ్యాపారం వేటు సామాన్యుడిపై పడుతుంది. ఇందుకు నిదర్శనం నగరంలోని కుత్బుల్లాపూర్లో మద్యం షాపుల యాజమాన్యం సిండికేట్ గా ఏర్పడి ఎంఆర్పీ రేట్లపై పడి నుండి 30 రూపాయల వరకు అధికంగా మద్యం సీసాలపై వసూలు చేయడమే. దీనిపై స్థానిక టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే మనుషులు మద్యం వ్యాపారంలోకి వేరే వ్యక్తులను రానివ్వకుండా అధికంగా టెండర్లు పాడి షాపులను కైవసం చేసుకుని ఆ డబ్బులు రాబట్టుకోవడానికి తమ ఇష్టానుసారంగా మద్యం సీసాలను విక్రయిస్తున్నారని వివేక్ అన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు చర్య తీసుకుని ఎంఆర్పీ రేట్లకే మద్యంను విక్రయించేటట్లు చర్యలు తీసుకోవాలని, లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మద్యం టెండర్లలో మరి ఇష్టానుసారము రేట్లు వేసేసి ఆ యొక్క భారాన్ని మొత్తము ప్రజలపైన మోపడానికి మరి యొక్క మద్యం టెండర్లు దక్కించుకున్న వాళ్ళందరూ కూడా మరి గత 2 సంవత్సరాల నుంచి కూడా ఆ భారాన్ని మొత్తం ప్రజలపై మోపుతా ఉన్నారు. మరి అందుకు నిదర్శనం సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే సోదరుని దుకాణాలనే ఇంత పెద్ద ఎత్తున మరి రేట్లు పెంచి అమ్ముతా ఉన్నారంటే మరి సాధారణమైన వ్యక్తులు కూడా ఏ విధంగా వాళ్ళని కూడా చూసుకుంటూ వీరుడు చేస్తున్నారు. కాబట్టి మరి అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులు ఆలోచన చేసి తదనుగుణంగా నడుచుకోవాలి తప్ప మరి ప్రజలపైన అధిక భారాన్ని మోపుతూ ప్రజలను అడ్డు విడుస్తూ ప్రజల యొక్క ధనాన్ని దోచుకుంటూ ముందుకు వెళ్లడం చాలా బాధ. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చిస్తున్నామని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నట్లు కార్యకర్తలను సిద్దం చేస్తున్నామని ఆయన మీడియాకు వివరించారు. మొదటగా తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల ఇన్ఛార్జీలతో సమావేశమై చర్చించామని తెలిపారు. అధ్యక్షుల సమక్షంలో రాష్ట్రంలో ఉండేటువంటి మున్సిపాలిటీస్ సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జెస్ తోటి సమావేశాలు మొదలయ్యాయి. ఈ రోజున ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులతో ప్రొద్దుటి నుంచి కూడా ప్రొద్దుట ఒక దఫా మీటింగ్ అయింది. ఇప్పుడు కూడా మీటింగ్ అవుతూ ఉంది. ఎందుకంటే రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో ఏ విధమైనటువంటి వ్యూహాన్ని గద్వాల్ మార్కెట్ లో శిథిలమైన గోడకూలి మరణించిన